ప్లీజ్ ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి, ఈ వీడియో పూర్తి వరకు చూడండి. నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. ఎందుకో నేను ముందు ముందు చెప్తా చూడండి. మేమైతే కారులోనే అయితే ఫంక్షన్కి అయితే వెళ్ళినాం. మా అన్న, మా బావ, మా పాపతోని నేను వీడియో షూట్ చేస్తే మామంది అని చెప్పేసి ఒకటే గోల. సరే అని చెప్పేసి నేను అందుకే ఆ వీడియో తీస్తున్నా. తను కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అయింది. నేను కెమెరా పెట్టేసరికి నవ్వేస్తుంది అన్నమాట. సో మంచిగా మేము గిఫ్ట్ షాప్కి వెళ్ళి గిఫ్ట్ అయితే తీసుకున్నాం అక్కడ, నేను మా ఇంకొక ఫ్రెండ్. ఎందుకనంటే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ నాన్నది యానివర్సరీ ఉంది. సో వాళ్ళు సెలబ్రేషన్ చేస్తారు, ఇన్వైట్ చేస్తే వెళ్ళినాం మా ఫ్రెండ్ నేను. వెళ్ళొద్దు అనుకున్నాం, కాకపోతే నెక్స్ట్ డే కూడా ఒక ఫంక్షన్ ఉంది, దానికి రాకపోయినా పర్లేదు, కానీ ఈ రోజు మాత్రం రావాలని చెప్పేసి అది అంటే. సో వెళ్ళినా. అసలు నేను వెళ్ళేదాన్ని కాదు, మా అమ్మ పంపించకపోయేది అసలు. ఇక మా అమ్మ పంపించకపోయేది, నేను వెళ్ళకపోయేదాన్ని. ఇప్పుడు పెళ్ళికి ముందైనా పెళ్ళైనాకైనా చాలా దూరం ఉంటుంది ఫంక్షన్స్కి, అంత అట్లా ఉండ. కానీ ఈసారి మాత్రం వెళ్దామనగానే మా బావ కూడా తీసుకెళ్ళిండు. సో మా ఫ్రెండ్ వాళ్ళు కూడా, ఆయనకు కూడా కొంచెం పరిచయం అయింది అందుకని. సో వెళ్ళినాం, మా ఫ్రెండ్ నేను, వాళ్ళు ఒక కార్లో మేము ఒక కార్లో వెళ్ళినాం. సో అట్లా ఫంక్షన్ అయితే మంచిగా జరిగింది. గ్రీన్ కలర్ చిన్నేమో సౌమ్య, తన పేరేమో సంయుక్త. తను బొంబాయిలో ఉంటుంది, తను ఇక్కడనే ఉంటుంది. సంయుక్త పిల్లలేమో పక్కకున్నారు కదా, వాళ్ళు కనిపిస్తారు చూడండి, కొడుకు బిడ్డే. ఇక నా బిడ్డనైతే కొంచెం అలిగింది దాని మీద, ఎందుకనంటే ఫోన్లో ఒకసారి బెదిరించింది అన్నం తినకపోతే, అందుకని చెప్పేసి దాని దగ్గరికి అసలు పోలేదు. ఇదేమో దాని బిడ్డే, దాని కొడుకు కూడా వస్తాడు చూడండి. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా నేను ఆ రోజు. నా లైఫ్లో నేను మర్చిపోలేని రోజు అదిగా. ఎందుకంటే ఇన్ని ఇయర్స్లో ఫస్ట్ టైం నేను అంత హ్యాపీనెస్గా ఉండడం, అంత ఫ్రీగా. ఇక ఏ ఫంక్షన్కి కూడా అట్లా వెళ్ళలేనని చెప్పలేను, కానీ ఇంత హ్యాపీగా, ఇంత తినేమో ఆ పాపనేమో తన కూతురు. సో అట్లా అసలు ఎవ్వరు కూడా కాల్స్ ఉండే ఏం లేదు, ఎంత ఫ్రీగా ఉన్నట్టు అంత ఫ్రీగా ఉన్నా. ఇక మా బావ కూడా నాతో ఉండడం వల్ల నేను కూడా అయినా కాల్స్ లేదు ఏం లేదు అన్నట్టు మంచిగా ఫంక్షన్ మస్తు ఎంజాయ్ చేసినాం. అది నా బిడ్డను పట్టుకుని డ్యాన్స్ చేసి అదే వేసుడు, దాని కొడుకు అక్కడ ఉన్నాడు. తన కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అయింది. బొంబాయిలో ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువనైతే కలవకపోయేది. కానీ ఆ రోజు మాత్రం నైట్ ఫంక్షన్, అంత ఫంక్షన్ అయిపోయినా అది మాతోనే ఉన్నది. మంచిగా టైం స్పెండ్ చేసినాం, అది కూడా హ్యాపీగా ఫీల్ అయింది అని మంచిగా అనిపించింది అది అని చెప్పేసి. సో నేను కూడా అసలు ఎప్పుడు కూడా ఇంత టైం స్పెండ్ చేయలేను, ఇంత హ్యాపీనెస్గా అసలు ఎప్పుడు లేను. నాకు ఎందుకో ఈ వీడియో షూట్ చేసి అప్లోడ్ చేసుకోవాలి, గుర్తుండిపోతుంది అని చెప్పేసి అనుకొని చేస్తున్నా. మేమైతే స్కూల్ ఫ్రెండ్స్మే. ఇది 2026 కదా, మా 10th బ్యాచ్ 14, 15, 6th నుంచి 7th నుంచి మేము ఫ్రెండ్స్ అందరము, మేము ముగ్గురము. ఇంకొకళ్ళు కూడా ఉంటారు కానీ అట్లా అప్పుడు ఉండే, ఇప్పుడు లేరు అంతే అని చెప్పకపోయిన రీజన్ అదే. సో మనం ఎంత కనెక్ట్ అవుదామన్నా కానీ వాళ్ళు కనెక్ట్ గారు అంతే. ఇక స్కూల్ ఫ్రెండ్స్ ఎట్లుంటారంటే స్కూల్ అయిపోయేదాకనే స్కూల్ ఫ్రెండ్స్ అంటారు, తర్వాత ఇంటర్, తర్వాత డిగ్రీ, బీటెక్ వాళ్ళు అట్లా ఉంటారు. కానీ మేమైతే ఎంతమంది వచ్చినా ఎన్ని వచ్చినా మేము విడిపోలే, ఒక్కసారి కూడా విడిపోలే, కలవలే, కలిసే ఉన్నాం. విడిపోవడం అనేది జరగలేదు అసలు. ప్రతి విషయంలో నాకు సంయుక్తనైతే ప్రతి ఒక్క విషయంలో నాకు తోడుంది. నేనున్నా అది దాన్ని వీలైనంత వరకు అది చేసింది, చేయకుండా కానీ మాటలతో కూడా నాకు సపోర్ట్ చేసింది. నా లైఫ్లో దాని గురించి ఇంత మాట్లాడుతున్నా అంటే ఫ్యూచర్లో కూడా మాట్లాడుతూ కావచ్చు దాని గురించి. అంటే అంత సపోర్ట్ ఇస్తుంది, అంత సపోర్టింగ్ ఉంటుంది, వెనుక నిలబడుతుంది అది. సో అట్లా నేను వాయిస్ రికార్డ్ చేసి, మేమైతే ఎప్పుడు ఇట్లనే కలిసి ఉండాలని చెప్పేసి అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది ఒక మెమొరబుల్గా ఉండాలని చెప్పేసి వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా. లాస్ట్కి అయితే డ్యాన్స్ చేసిన, నేను అసలు డ్యాన్సే చేయకపోయేది. నా పెళ్ళిలో ఒక 2-3 స్టెప్స్ చేసిన అంటే అంతే, చేద్దామని ఉండే అప్పుడు. కానీ ఎవరు సపోర్ట్ చేయలే, అటు ఎవరు చేయలేరు, అప్పుడు చేయలేను నేను. కానీ వాళ్ళ ఫంక్షన్లో అయితే అసలు చేసిన, అది కూడా షాక్ అయింది నేను డ్యాన్స్ చేసిన అండి. సో మీ గ్యాంగ్లో కూడా ఇట్లా ఉన్నారా ముగ్గురు?